ఇమాజిన్ ఒక క్యాబ్ బుక్ చేసుకుని మన ఇంటికి మనం వెళ్తూ ఉన్నాం, కానీ ఆ క్యాబ్ డ్రైవర్ తీసుకువెళ్లి మనల్ని డ్రాప్ చేసిన లొకేషన్ మన ఇల్లు కాకపోతే ఎలా ఉంటుంది? అది కూడా ఫారెస్ట్ లాంటి ప్లేస్ కి తీసుకెళ్లి డ్రాప్ చేసి ఆ డ్రైవర్ మనల్ని చూసి ఒక క్రీపీ స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతే సరే, సంహౌ ఎలాగో మనం తప్పించుకుని ఒక క్యాబ్ బుక్ చేసుకుని మన ఇంటికి వెళ్ళిపోయాం. కానీ ఇంటికి వచ్చిన తర్వాత అదే డ్రైవర్ మీకు కనిపిస్తే ఇలాంటి ఎలిమెంట్స్ ఈ స్టోరీని మరింత క్రీపీగా మార్చింది. ఈ స్టోరీని మన ఫాలోవర్ లో ఒకరు మనకి షేర్ చేశారు. ఇది వాళ్ళకి రియల్ గా జరిగిన ఇన్సిడెంట్ అని క్లియర్ గా మెన్షన్ చేసి చెప్పారు. సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక రోజు మన ఫాలోవర్ తన అక్క కలిసి మూవీకి వెళ్లారు. మూవీ అయిపోయాక ఇంటికి వెళ్దామని క్యాబ్ బుక్ చేసుకున్నారు. కొంతసేపటికి ఆ క్యాబ్ కూడా వచ్చేసింది. వీళ్ళిద్దరూ క్యాబ్ లోపలికి వెళ్లి కూర్చుని ఉన్నారు. యూజువల్ గా మన క్యాబ్ ఎక్కిన తర్వాత డ్రైవర్ మనల్ని ఓటీపీ అడుగుతారు కదా, కానీ ఇక్కడ డ్రైవర్ అసలు ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలాగే కూర్చొని ఉన్నాడు. వీళ్ళకి కొంచెం క్రీపీగా అనిపించి సరే అని వాళ్ళ అక్క ఓటీపీ చెప్పింది. వెంటనే డ్రైవర్ కార్ స్టార్ట్ చేసి వెళ్తూ ఉన్నారు. వెళ్లే దారిలో డ్రైవర్ వీళ్ళతో మాట్లాడుతూ ఉంటున్నారు, కానీ అసలు అతను ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకి అసలు అర్థమే కావట్లేదు. వీళ్ళకి అర్థం కాక అతన్ని ఏంటి ఏంటి అని అడుగుతూనే ఉన్నారు. స్టార్టింగ్ లో ఇదేం డిఫరెంట్ గా అనిపించలేదు వాళ్ళకి, కానీ కొంతసేపు తర్వాత ఒక కాల్ అయితే వచ్చింది. కాల్ అటెండ్ చేసి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు షాక్ అయ్యారు. ఎందుకంటే క్యాబ్ డ్రైవర్ కాల్ చేసి, మేడం మీరు క్యాబ్ బుక్ చేశారు కదా, లొకేషన్ కి రీచ్ అయిపోయినా ఎక్కడ ఉన్నారా అని అడిగారట. వీళ్ళకి ఆ సిచ్యువేషన్ అస్సలు అర్థం కాలేదు. చాలా భయపడ్డారు వీళ్ళు. ఎందుకంటే డ్రైవర్ వీళ్ళతోనే క్యాబ్ లో ఉన్నాడు, మరి ఈ ఫోన్ లో ఎవరు మాట్లాడుతున్నారని చాలా కన్ఫ్యూజన్ గా ఉన్నారు. సో వీళ్ళకి చాలా భయం వేసి వాళ్ళ అక్క వెంటనే కార్ ఆపండి అని అడిగిందట. కానీ డ్రైవర్ అసలు పట్టించుకోకుండా ఫాస్ట్ గా వెళ్ళిపోతూ ఉన్నాడు. వీళ్ళకి ఇంకా భయం పెరిగిపోయింది. ఎందుకంటే నైట్ టైం తెలియని రోడ్డు, పైగా డ్రైవర్ కూడా స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తున్నాడు. అసలు కార్ కూడా ఆపడం లేదు. కొంతసేపటికి డ్రైవర్ సడన్ గా కార్ ఆపి, మేడం మీ డ్రాప్ లొకేషన్ వచ్చేసింది అని అన్నాడట. వీళ్ళు వెంటనే బయట దిగి చూశారు. చూసి ఒక్క సెకండ్ షాక్ అయ్యారు. ఎందుకంటే వీళ్ళు ఉన్న ప్లేస్ ఫారెస్ట్, చుట్టుపక్కల ఒక్క ఇల్లు కూడా లేదు, చాలా చీకటిగా ఉంది. ఆ సరౌండింగ్స్ చాలా క్రీపీగా అనిపించింది వీళ్ళకి. అప్పుడు సడన్ గా పక్కకి తిరిగి చూస్తే డ్రైవర్ నుంచుని ఒక క్రీపీ వేలో వీళ్ళని చూసి ఒక చిన్న స్మైల్ ఇచ్చి వెంటనే కార్ లోపలికి వెళ్ళి కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. వీళ్ళు ఒక్క సెకండ్ షాక్ అయిపోయి అలా ఉండిపోయారు. వీళ్ళకి అసలు ఏం చేయాలో అసలు తెలియలేదు. వెంటనే వీళ్ళు ఇంకో క్యాబ్ బుక్ చేసుకుని ఎలాగో అలాగ ఇంటికి వెళ్ళిపోయారు. ఫైనల్ గా వీళ్ళు ఇంటికి చేరుకున్నారు. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది. వీళ్ళ ఇంటి దగ్గర ఆ ఫస్ట్ టైం క్యాబ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను అక్కడ కింద నుంచుని ఉన్నాడంట. ఇది వాళ్ళు ఎలా రియాక్ట్ అయి ఉంటారో మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసి చూడండి. ఎందుకంటే ఒక డ్రైవర్ గుర్తు తెలియని ప్లేస్ లో దింపేసి ఒక క్రీపీ స్మైల్ ఇచ్చి వెంటనే వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే కనిపిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేయండి. వీళ్ళు చాలా అంటే చాలా భయపడ్డారు. ఆ టైంలోనే వాళ్ళ పేరెంట్స్ ఊరికి వెళ్లారు. అందుకే ఇంట్లో ఎవరు లేరు, వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. ఇక్కడి నుంచే ఒక క్రీపీ ఇన్సిడెంట్ స్టార్ట్ అవుతుంది. కొంతసేపటి తర్వాత వాచ్మెన్ డోర్ నాక్ చేశాడు. వీళ్ళు వాచ్మెన్ వచ్చారని డోర్ తీయడానికి వెళ్తున్నారు. కానీ డోర్ తీసి చూస్తే బయట ఎవరు లేరు. వీళ్ళు విన్నది మాత్రం వాచ్మెన్ వాయిసే. అది మాత్రం షూర్ గా తెలుసు వీళ్ళకి. అప్పుడు వెంటనే వాళ్ళ అక్క వాచ్మెన్ కి కాల్ చేసి మీరు ఇక్కడికి వచ్చారా అని అడిగిందంట. వాచ్మెన్ వెంటనే నేను ఎప్పుడు వచ్చానమ్మా అక్కడికి, నేను ఊర్లోనే ఉన్నాను అని అన్నాడట. అంతే, ఆ మాట వినగానే వీళ్ళు చాలా భయపడ్డారు. వీళ్ళు వాళ్ళ పేరెంట్స్ కాల్ చేసి జరిగిన విషయం అంతా చెప్పారు. వాళ్ళ పేరెంట్స్ ఒకటే అన్నారు, మేము వచ్చేదాకా మీరు ఒంటరిగా అస్సలు ఉండకండి, కింద ఉన్న మన రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళి స్టే అవ్వండి అని చెప్పారంట. వీళ్ళు ఆల్రెడీ భయంతో ఉన్నారు కాబట్టి కింద వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి స్టే చేశారు. నెక్స్ట్ డే మొత్తం నార్మల్ గా ఉంది. క్యాబ్ డ్రైవర్ గురించి కూడా ఎటువంటి అప్డేట్ కూడా లేదంట. వీళ్ళకంతా ఏమీ జరగలేనట్టు అనిపించిందంట. అంటే ఒక కలలా అనిపించిందంట. ఇప్పుడు చెప్పండి డీకోడర్స్, ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించింది? మీరు గానీ ఈ ప్లేస్ లో ఉంటే ఏం చేస్తారో కింద కమెంట్ చేయండి. మీకు గానీ ఇలాంటి రియల్ ఇన్సిడెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి. మీకు ఏమన్నా రియల్ లైఫ్ గోస్ట్ ఇన్సిడెంట్ జరిగినట్లయితే మనకి DM లో షేర్ చేయండి. నేను కన్ఫర్మ్ గా ఓ వీడియో చేసి పెడతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక రియల్ గోస్ట్ ఇన్సిడెంట్ తో మీ ముందుకు వస్తాను.